హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ తీసుకొని అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని బటర్ బాగా కరిగించాలి. బాగా కరిగిన తర్వాత పన్నీర్ వేసుకొని బాగా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ అంతా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగే ఇందులో యాలక, చెక్క, లవంగ అన్నీ వేసి మసాలా దినుసులు బాగా ఫ్రై చేయాలి. అలాగే 3 టమోటాస్ కట్ చేసుకోవాలి. బాదం పలుకులు వేసుకొని టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్. మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే ధనియా పౌడర్ వేయాలి 1 టేబుల్ స్పూన్. మీకు తగినంత కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసినది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి మసాలా అంతా. ఇప్పుడు పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. అందులోనే కొంచెం కస్తూరి మేతి వేసి
లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ బటర్ పన్నీర్ మసాలా రెడీ. ఇది చపాతీ, నాన్ లేదా జీరా రైస్కు అద్భుతంగా సరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం అద్భుతమైన రెసిపీతో. ఓకే, బాయ్.